ఇన్స్పెక్టర్ గారు, మీరు అతను కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవండి. రేపు అతను కోర్టులో హాజరుపరచండి. అక్కడ మద్యం దుకాణం మూయించేసి మీరు మా కోసం మంచి పని చేశారయ్యా. నిజంగా మీలాంటి వాళ్ళు నాయకులైతే మాలాంటి వాళ్ళ కోసం ఇంకెన్నో మంచి పనులు చేస్తారయ్యా. అలా ఆ రోజు ప్రజలు నారాయణ స్వామిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. తనను గెలిపించిన ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే తపనతో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ప్రతి ఇంటి గడప తొక్కాడు. అప్పుడే ఆయన తెలుసుకున్న విషయం, పక్కనే జీవనది గోదావరి ఉన్నా ఆ నీళ్లు ప్రజల సాగునీటికి తాగునీటికి ఉపయోగపడట్లేదని, ఆ నీళ్లు ప్రజల అవసరాలకు అందించలేని ప్రభుత్వాల అసమర్థతపై గళమెత్తాడు. ఆ నియోజకవర్గం వ్యాసార్థమెంత, అక్కడ భౌగోళిక పరిస్థితులేంటి, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఏ